తను ఎత్తులు వేస్తే ప్రత్యర్థులు మాత్రం చిత్తవ్వాల్సిందే అంటుంది చదరంగ క్రీడాకారిణి, ఇంటర్నేషనల్ మరియు జాతీయ క్రీడాకారిణి భానుత్ ధనుశ్రీ. తన చిన్ననాటి నుంచి చెస్ అంటే అమితమైన ప్రేమ. చెస్ అంటే ప్రాణంగా చిన్నప్పటి నుంచి తన స్నేహితులతోనే, తన కుటుంబ సభ్యులతో కానీ, తోటి ఉపాధ్యాయులతో కానీ చెస్లో మెలకువ నేర్చుకొని తను జాతీయ నుంచి అంతర్జాతీయ స్థాయి మధ్య ఎదిగింది. సంబంధించినటువంటి ఏదైతే చెస్ క్రీడా రంగంలో కూడా తనకు కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా నాకు కొంచెం ప్రోత్సాహం కల్పించినట్టు నేను మరిన్ని పథకాలు భారతదేశానికి అందిస్తానని చెప్తుంది భానుత్ ధనుశ్రీ. సంబంధించినటువంటి మనతో పాటు చెస్ క్రీడాకారిణి ఉంది, మనతో మాట్లాడి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఏంటి అసలు ఏమేంటి అసలు చెస్లో? నేను ప్రపంచ స్థాయిలో చాలా ఎదగాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఉంది. కాబట్టి వాటిని నేను సర్వహించుకోవాలంటే నాకు మా అమ్మ తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ఉంది. కాకపోతే నాకు కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండడం వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి నాకు ప్రభుత్వ తరపున కొంచెం సహకారం చేస్తే నేను మన దేశం తరపున పెద్ద పథకాలు సాధిస్తానని అనుకుంటున్నాను. చెస్ అంటే చదరంగం క్రీడలో నీకు అసలు ఎందుకు ఈ ఆడాలని అనిపించింది? ఎప్పటి నుంచి మీరు ఈ ఆట నేర్చుకున్నారు అసలు? నేను నా 7వ తరగతి నుంచి చెస్ మీద చాలా ఆసక్తి చూపించాను. ఎందుకంటే మా నాన్నగారు అన్నారు ఒకసారి, నేను ఇంతకుముందు వాలీబాల్ ఆడేదాన్ని, కానీ మా నాన్నగారు ఏమన్నారు, చెస్ ఆడితే మైండ్ గేమ్ చాలా రిఫ్రెషింగ్ ఉంటుందని అన్నారు. దానివల్ల నేను చెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపడం స్టార్ట్ చేశాను. అప్పుడు కరోనా టైంలో అయితే నాకు ఫస్ట్ టోర్నమెంట్ మహబూబాబాద్లో ఫ్రీడమ్ హై స్కూల్ బాయ్స్ హాస్టల్లో కండక్ట్ చేశారు. 4 రౌండ్స్ పెట్టారు. 4 రౌండ్స్లో 4 రౌండ్స్కి 4 విన్ అయ్యాను. మా స్కూల్ తరపు నుంచి నేను 7th క్లాస్ అప్పుడు చాలామంది వెళ్ళాం, కానీ ఎవరు విన్ కాలేదు. అందరేమో 2 గేమ్స్ విన్ అయ్యారు, 4 మ్యాచెస్, కానీ నేను 4 out of 4 విన్ అయ్యాను. ఆ నెక్స్ట్ డే కూడా టోర్నమెంట్ ఉందని అన్నారు. కాకపోతే ఆ నెక్స్ట్ డే కరోనా ఉందని అందరిని ఇంటికి పంపించేశారు. కాబట్టి ఆడలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత ఏమో మా పీటీ మేడం గారు ఫోన్ చేసి చెస్ క్యాంప్ ఉంది మా ఉబ్బాలో అని చెప్పారు. అప్పుడు విపి గౌతమ్ సార్ కలెక్టర్ సార్ వారు ఉండే. ఆ సార్ వాళ్ళు నేను ఆటకి చూసి 20,000 ట్యాబ్ ఇచ్చారు. చాలా ఇంకా మోటివేట్ చేశారు సార్ వాళ్ళు. అప్పుడు నేను క్యాంప్కి వెళ్ళి కష్టపడి నేర్చుకున్నాను ఫ్రీగా. మీరు ఎత్తులు అంటే చదరంగం క్రీడలో మీరు ఎత్తులు వేస్తే ప్రత్యర్థులు కూడా చిత్తవుతారని చెప్పేసి మీ కుటుంబ సభ్యులు కానీ ఉపాధ్యాయులు చెప్తున్న సందర్భంలో మీకు మీ ఫీలింగ్ ఏ విధంగా అనిపించింది? మీరు ఆటలో మీరు ఆడుతున్నప్పుడు కూడా అంటే ఏ స్టెప్ ఎట్లా వేయాలని చెప్పేసి, ఎదుటోని ఏ విధంగా చిత్తించాలని చెప్పేసి మీ ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది? నేను చాలా కష్టపడి నేర్చుకున్నా కాబట్టి చాలా మంచిగా ఆడేదాన్ని. ఇంకా చెప్పాలంటే మా కోచ్ సార్ చాలా బాగా నేర్పించారు. మా అమ్మ నాన్నలు కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు నాకు. నేను ఆడేటప్పుడు కూడా మా తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకొని ఆడేదాన్ని. ఎందుకంటే ఒకవేళ ఓడిపోతే నా పరిస్థితి ఏందనేసి అని. మొదట్లో నేను ఆడేటప్పుడు కూడా చాలాసార్లు ఓడిపోయేదాన్ని. స్టార్టింగ్లో ఏడ్చేదాన్ని, ఏడిస్తే ఏం రాదనేసి ఇంకా నేర్చుకొని దాని తర్వాత ఒక్కసారి కూడా ఓడిపోయేదాన్ని కాదు. గెలుస్తూ వచ్చాను. చిన్న స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, మండల్ లెవెల్ నుంచి, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు వచ్చాను. 2023లో నేను ఏకలవ్య మోడల్లో చదువుకున్నాను. ఈఎంఆర్ఎస్లో 10th క్లాస్లో కుర్వీలో చదువుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నేషనల్స్ కండక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో నేషనల్స్ కండక్ట్ చేస్తే 7 స్టేట్స్తో పెట్టారు. 7 స్టేట్స్ ఆఫ్ అవుట్లో 7 వచ్చింది. 7 స్టేట్స్తో విన్ అయితే 7 స్టేట్స్తో విన్ అయ్యాను. అయితే నాకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది అక్కడ. ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేశారన్నమాట. చెస్ క్రీడలో ఇప్పటికే మన ఇరు రాష్ట్రాల నుంచి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు కోనేరు, హంపి, మిగతా చాలామంది అమ్మాయిలు కూడా చెస్ క్రీడలలో రాణిస్తున్నారు. వాళ్ళతో పోటీ పడాలనుకుంటున్నారు ఎప్పుడు మీరు? అనుకున్నా, చాలాసార్లు అనుకున్నా, కానీ వాళ్ళతో ఆడాలన్నా కొంచెం మనీ మా వాళ్ళు పెట్టుకోవాలి. ముందు పెద్ద టోర్నమెంట్స్ ఆడాలంటే కూడా మనీ పెట్టుకోవాలి, కానీ ఆ మనీ మా దగ్గర లేదు. మేము పేద కుటుంబం అవ్వడం వల్ల మా పేరెంట్స్ అంతగానే పెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి నేను ఎవరైనా స్పాన్సర్ చేస్తే దానివల్ల నేను పైకి ఎదగాలని అనుకుంటున్నాను. ఇంతవరకు ఎన్ని జాతీయ స్థాయి టోర్నమెంట్స్ ఆడారు, ఎన్ని ఇంటర్నేషనల్స్, ఏ పథకాలు ఏవేవి వచ్చేస్తారు వివరించండి. నా 2020 నుంచి స్టార్ట్ చేశాను. 2020లో నేను హైదరాబాద్ టోర్నమెంట్, ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లో చెస్ గేమ్లో ఆడాను. అందులో నేను ఎప్పుడు ఆడినా నాకు ఫస్ట్ ప్లేసే వచ్చేది. నా ఏజ్ కేటగిరీలో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చేది. నాకు అక్కడికి మా అమ్మ నాన్నలు చాలా ప్రోత్సాహం చేశారు, అక్కడ తీసుకెళ్లారు. మళ్ళీ 2021లో 2021లో ఏమో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో టోర్నమెంట్లో ఆడాను. అక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అక్కడ ఆడినందుకు నాకు ఫిడే రేటింగ్ వరల్డ్ ర్యాంక్ వచ్చిందనమాట. గూగుల్లో వరల్డ్ ర్యాంక్లో మన ఇండియా తరపున ఫిడే రేటింగ్ చెస్ ఫెడరేషన్లో నా నేమ్ ఉంటుంది. వరల్డ్ ర్యాంక్ సాధించాను. ఎంతో కష్టపడి ఆడితే కానీ ఆ రేటింగ్ నాకు రాలేదు. ఆ రేటింగ్ వచ్చింది. నాకు ఇప్పుడు ప్రజెంట్ 1500 రేటింగ్ ఉంది. ఆ 1500 రేటింగ్ ఒక 2000 పైన చేస్తే నేను గ్రాండ్ మాస్టర్ అవ్వచ్చు.
నేను అది అవ్వాలంటే నాకు ప్రోత్సాహం కావాలి. అది మా తల్లిదండ్రుల తరపున ఉంది. కాకపోతే మనీ లేకపోవడం వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. దానికి మా తల్లిదండ్రులు చాలా బాధపడేవాళ్ళు. కానీ నాకు ప్రభుత్వం తరపున ఏమైనా సహాయకార్యాలు చేస్తే నేను మన ప్రపంచానికి చాలా పెద్ద పేరు తెస్తానని అనుకుంటున్నాను. లైక్ విశ్వనాథ్ ఆనంద్ అండ్ కోనేరు హంపి లాగా నేను ఒక చరిత్ర సృష్టించగలనని నాకు నా మీద చాలా నమ్మకం ఉన్నది. నేను ఎప్పుడు నా నమ్మకాలను కోల్పోలేదు. ఓటమి నేను ఎప్పుడు అంగీకరించలేదు. ఎప్పుడు సరే కానీ గెలుపునే ఇదే చేస్తా. మా తల్లిదండ్రులు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు చిన్నప్పటి నుంచి. నేను దాన్ని నిర్వహించుకోవాలని నాది ఎప్పుడూ ఉంటుంది. ఉత్తరకథ విన్నర్గా తను చెప్తున్నటువంటి మాటలు, తను చెస్ క్రీడారంగంలో ఓడిపోతే నా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి కసితో ఆడి విజయం బావటం అయితే ఎగిరేసింది. తను కూడా గత ఉన్న తల్లిదండ్రులు కూడా నాకు ప్రోత్సాహం అందించారు. అంటే ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కూడా మాకు తగిన ప్రోత్సాహం కల్పించి నాకు తగిన వసతులు కల్పించినట్లయితే నేను అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి కూడా నేను పేరు ప్రఖ్యాలు సంపాదిస్తాను, అంటే భారతదేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాలు సంపాదిస్తాను చెప్పేసి తన ఎయిమ్ కూడా అంటే వరల్డ్ ఛాంపియన్ కావాలని చెప్పేసి తన ఎయిమ్ అని చెప్పేసి తను సుమారు చెప్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళంతో మంది బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.